నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఐయామ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. నేను నిన్న వీడియోలో చెప్పాను కదండీ! వి ఆర్ గోయింగ్ టు ట్రావెల్ వీడియో టుడే అని. సో, ఐయామ్ రెడీ. మేమైతే ఇప్పుడు బయటకెళ్తున్నాము. మేమైతే ఎక్కడికెళ్తున్నాము, ఏమేం చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూద్దామా మరి? సో నేనైతే రెడీ అయిపోయాను. రెడీ టు గో. సో చూసారు కదా, ఇవాళ కొంచెం హెయిర్ స్టైల్ మార్చాను. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐఎమ్ రెడీ టు గో. వీఆర్ గోయింగ్ టు ఎ పార్క్. ఇట్ ఈస్ లైక్ పింక్ శాండ్ పార్క్ అంట. అండ్ అక్కడే మనకి లేక్ కూడా ఉంటుంది. ఆ లేక్ వచ్చేసి పింక్ శాండ్లో లేక్ అంట. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. మేమైతే ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎక్కడో దూరం కూడా కాదు, నేనున్న ఏరియా నుంచి ఒక 10 minutes ట్రావెల్. సో లెట్స్ గో అండ్ సీ. చలో. సో వీ హ్యావ్ రీచ్. వచ్చేసాం. నేను చెప్పాను కదా పింక్ కలర్ అండ్ వాటర్ ఉంటాయి అని. ఇదే చూడొచ్చు నా వెనకాల. చాలా డ్రైగా ఉంది. మాకంతా ఫాగీగా ఉందన్నమాట. ఫాగీగా కూడా కాదు, కాలిపోతే మనకి ఒక పొగ వస్తుంది కదా, సో ఆ పొగతో నిండిపోయి ఉంది. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మాకు ఇక్కడ ఫైర్స్ జరుగుతున్నాయి అని. సో మేమున్న ఏరియా నుంచి 20 miles దూరంలోనే ఒక పెద్ద ఫైర్ అయిందనమాట. సో అందుకని అంతా లైక్ పొగగా ఉంది. అందుకనే మీకు ఆ దూరంలో ఉన్న కొండలు కూడా అసలు చూసారా, స్కైలో కలిసిపోయింది. ఒకసారి మనం లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్దాం, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ గో. సో మీకు కనిపిస్తుంది కదా, అంతా చాలా డ్రైగా ఉంది. మీకు వీడియో చూడడానికైతే ఏదో ఫిల్టర్ అప్లై చేసినట్టుంది కదా. నేనైతే ఎటువంటి ఫిల్టర్ అప్లై చేయలేదు. ఇది న్యాచురల్ అనమాట. సన్ వల్ల అండ్ కంప్లీట్ పింకిష్ షేడ్ వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. నాకైతే ఏదో డెజర్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో చూడొచ్చు, మనం కొంచెం దూరం లోపలికి వెళ్తేనే మనకి వాటర్ ఉంది. ఫ్రంట్ అంతా కొంచెం డెజర్ట్ లాగా డ్రైగా ఉంది. వీడియో స్టార్టింగ్ నుంచి పార్క్ వెళ్తున్నాం అన్నానే, కానీ ఆ పార్క్ పేరు ఏంటో చెప్పలేదు కదా. సో ఆ పార్క్ పేరు వచ్చేసి ఎల్విసో మెరైన్ కౌంటీ పార్క్. ఇది శానోజైలో ఉందన్నమాట. పార్క్ ఎంట్రన్స్ లో మనకి ఇలా ఒక బోర్డు ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పాను కదా పింక్ ల్యాండ్స్ అని, అందుకే మనకి ఇక్కడ పిక్చర్ లో కూడా అంతా పింక్ ఉంది అండ్ సరౌండెడ్ బై వాటర్. సో ఇప్పుడు మనం ఇదంతా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వాక్వే ఉంది కదా. అండ్ అలానే దీని మీద కంప్లీట్‌గా ఈ ఎల్విసో పార్క్ యొక్క హిస్టరీ రాసుందనమాట. ఎందుకు, ఎప్పుడు బిల్డ్ చేశారు అనేది. నేనైతే ఒకసారి మీకు అలా షార్ట్ ఏస్తాను. ఒకసారి చదవాలి అనుకుంటే కనుక యూ కెన్ గో అహెడ్ అండ్ రీడ్. ఇక్కడ స్టెప్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మన ఇంట్లో ఒక 2-3 స్టెప్స్ కలిపితే ఇక్కడ ఒక్కొక్క సింగిల్ స్టెప్ అనమాట. అందరూ దూక్కుంటూ దిగుతున్నారు. అసలు నార్మల్‌గా ఎవరు దిగట్లేదు. మీరిక్కడ చూడొచ్చు. సో చూసారు కదా, చెట్ల మధ్యలో నుంచి మనకి ఇలా వాక్‌వే ఉందనమాట. సో మనం ఈ వాక్‌వే మీద నుంచి నడుచుకుంటూ వాటర్ దాకా వెళ్ళొచ్చు. మేము హాఫ్ నడిచిన తర్వాత మాకక్కడ ఇంకొక బోర్డ్ కనిపించింది. సో ఆ బోర్డ్ ఏంటా అని ఆగాము. ఇదొచ్చేసి వెట్‌లాండ్స్ అని ఉంది. వెట్‌లాండ్స్ అంటే లైక్ ఇక్కడ మనకి ఏమేం ప్లాంట్స్ పెరుగుతున్నాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అలానే మనకి సీ లెవెల్‌లో ఎంత హైట్‌లో ఉన్నాము అండ్ ఏమేం ప్లాంట్స్ ఉంటాయి, వాటి యొక్క నేమ్స్, సైంటిఫిక్ నేమ్స్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందనమాట. సో మీరిక్కడ చూడొచ్చు. చూపిస్తున్నాను కదా. మేమైతే ఒక 2 ప్లాంట్స్ చూసి అవి ఇక్కడ రిమైనింగ్ ప్లాంట్స్‌లో ఎక్కడున్నాయో ఫైండ్ ఔట్ చేద్దాం అని అనుకుంటున్నాము.
సో ఫైనలీ వాటర్ దగ్గరికి వచ్చేసాము. అసలు కార్ పార్కింగ్ దగ్గర నుంచి చూస్తే మనకు అసలు ఇన్ని వాటర్ ఉన్నట్టే కనిపించలేదు. బట్ చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్ద లేకో. ఇదైతే నేను చూస్తున్నారు కదా దీనికి డబల్ ఉంది అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి కొంచెమే కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 5 to 6 మైల్స్ ఉంటుందంట. కంప్లీట్గా నడవచ్చు, కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది అని చెప్పారు. సో వెరీ బిగ్ పాండ్ అండ్ లేక్, చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ ఎక్కడికక్కడ వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇలా బోర్డ్స్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు. చూడొచ్చు ఇవి వచ్చేసి సాల్ట్ పాండ్స్ అనమాట. దీంట్లో ఏముందంటే మనకి సాల్ట్ పాండ్స్ అనేవి అసలు ఎందుకు ఇలా ఏర్పడ్డాయి, ఎలా క్రియేట్ అయ్యాయి అనేది ఉంది. ఇది వచ్చేసి న్యాచురల్లీ క్రియేటెడ్ కాదంట, హ్యూమన్ క్రియేటెడ్ అని ఉంది. సో మనకి ఇంట్లో ఉప్పు ఇవన్నీ కావాలి కదా. సో 90s and 80sలో అప్పుడు మనకి పీపుల్కి ఇంట్లో ఉప్పు కోసం ఇలా సాల్ట్ పాండ్స్ క్రియేట్ చేసుకున్నారంట. చూడొచ్చు మనకి ఇండియాలో ఎలా అయితే కొంచెం బ్లాక్స్గా చేసి ఉంచుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఉంది ఇక్కడ కూడా. అండ్ మనకి ఇక్కడ ఎటువంటి బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఉంటాయో వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మీకు వీడియో స్టార్టింగ్లో పింక్ సాల్ట్ లేక్ అని చెప్పాను కదా. సో ఈ వాటర్ అంతా ఉంది కదా, ఈ వాటర్ కింద అంతా కంప్లీట్గా పింక్ శాండ్ ఉంది. సో ప్రస్తుతానికైతే మాకు కంప్లీట్ యాక్సెస్ ఇవ్వట్లేదు. అక్కడ డు నాట్ గో అని అక్కడ బోర్డు పెట్టుంది, ఓన్లీ ఫర్ ఆథరైజ్డ్ పీపుల్ అని. బట్ కొంతమంది అయితే వెళ్తున్నారు వాటర్ దగ్గరికి. బట్ మా వాళ్ళు మాత్రం వద్దు, రూల్స్ ఫాలో అవుదాము అని చెప్పి మేము వాటర్ దాకా వెళ్ళలేదు. అందుకని నేను మీకు కంప్లీట్గా చూపించలేకపోతున్నాను. కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను, అవి నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ప్లేస్ అంతా చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు మనకి వన్ సైడ్ అంతా కంప్లీట్‌గా వాటర్ ఉంది. అండ్ సెంటర్‌లో చూసుకుంటే కనుక మనకి వాక్‌వే ఉందనమాట. ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళకి అలాగా. అండ్ వాక్‌వేకి ఇది అదర్ సైడ్ చూసుకుంటే కనుక అసలు కంప్లీట్ ఒక డెజర్ట్ లాగా ఉంది. సో ఇలా మధ్యలో వాక్‌వే మీద నడుచుకుంటూ వెళ్తుంటేనేమో ఒక సైడ్ అంతా మనకి ఎడారిలో ఉన్నట్టు ఉంది. ఇంకొక సైడ్ చూస్తేనేమో ఏదో మనం ఒక ఓషన్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుందనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. శాన్ హోసేలో ఉన్న వాళ్ళకైతే నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఒకసారి ఈవినింగ్స్ ఎప్పుడైనా అలా ఒక వాక్‌కి వెళ్ళొచ్చు. చాలామంది అయితే వాకింగ్‌కి వస్తున్నారు. కిడ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటి అంటే కనుక ఇక్కడికి డాగ్స్ అలౌ లేదు. సో ఓన్లీ డాగ్స్‌కి అయితే పర్మిషన్ లేదు అని అక్కడ బోర్డ్ పెట్టుంది. మేము లక్కీగా మా డాగ్‌ని అయితే తీసుకురాలేదు. సో వీఆర్ సేఫ్. మీరు చూస్తే మీకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా. యాక్చువల్‌గా ఇవాళ వెదర్ బాలేదు, అందుకని మనకు అంత క్లియర్ వ్యూస్ లేవు. నేను ఈ ప్లేస్ గురించి రీసెర్చ్ చేసినప్పుడైతే అసలు వ్యూస్ సూపర్‌గా ఉన్నాయి. ఎందుకంటే దూరం నుంచి ఆ కొండ కూడా మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఇందాక మనం అక్కడ దారిలో వస్తున్నప్పుడు ఒక బోర్డ్ మీద ప్లాంట్స్ అన్నిటి గురించి చూసాం కదా. దాంట్లో వన్ ఆఫ్ ది ప్లాంట్ ఇదే. వి ఫౌండ్ ఇట్. సో ఫైనలీ చాలాసేపు వెతికామన్నమాట. సో ఫైనలీ వి ఫౌండ్ వన్ ప్లాంట్. సో చూస్తున్నారు కదా ఇలా చాలా దూరం ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 to 6 మైల్స్ ఉంటుంది అని అన్నారు. అందరైతే హాఫ్‌వే నడిచి మళ్ళీ వెనక్కొస్తున్నారు. మేమైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా చల్లగా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ మాకు చలేస్తుంది అని కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ మేము జాకెట్స్ తెచ్చుకోలేదు. ఎందుకంటే సమ్మర్ కదా, అసలే ఒక పక్క వేడిగా ఉంది, చలి ఎందుకేస్తదిలే అన్నట్టు మేము అసలు జాకెట్స్ తెచ్చుకోలేదు. అందుకని వీఆర్ గోయింగ్ బ్యాక్. సన్ అయితే సూపర్‌గా ఉంది ఇవాళ. కంప్లీట్ ఆరెంజ్ షేడ్‌లో ఉంది. సో దట్ మనకి వ్యూస్ అవి కూడా కంప్లీట్ ఆరెంజ్‌గా అనిపిస్తుందనమాట. అసలు నేనైతే ఫిల్టర్ ఏసినట్టే ఉంది. అసలు నా కళ్ళన్నీ లైక్ ఒక పాపప్‌లా అనిపిస్తుంది. చూడొచ్చు సన్‌సెట్ అయితే సూపర్‌గా ఉంటుంది ఇక్కడ. బట్ కానీ సన్‌సెట్ వరకు ఉండనియట్లేదు. ఇప్పుడే మైక్‌లో అనౌన్స్ చేశారనమాట. లైక్ యూ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్ ఇన్ లైక్ 10 to 20 మినిట్స్ అని. సో మోస్ట్ ప్రాబబ్లీ సన్‌సెట్ వరకు ఉండం. చూస్తున్నారు కదా ఒక ఆయన మైక్ పట్టుకొని అరుస్తున్నారు. ట్రైన్ వెళ్తుంది, కనిపిస్తుందా? సో చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి సాల్ట్ వాటర్ పాండ్స్. ఒక ముక్కలో చెప్పాలి అంటే నాకు ఇండియాలో కరెక్ట్గా అన్నీ ఎక్కడ ఉంటాయో తెలియదు. ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను చెప్పేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మీరు కనుక ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్కి వెళ్ళే దారిలో ఉప్పుగుండూరు ఉంటుంది కదా, అక్కడ మనకి ఎలా అయితే ఉప్పు తయారు చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ ఉప్పు తయారు చేస్తారంట. కట్టే కొట్టే తెచ్చే టైప్లో చెప్పాలి అంటే అది సింపుల్ ప్రాసెస్.
దానికి వాళ్ళు అక్కడ చాలా హిస్టరీ రాశారు. మనం అంత హిస్టరీ వద్దు, మనకి పైన తెలుసుకుందాం. సో అది సంగతి. అండ్ నాకు ఇండియాలో క్లియర్గా తెలియదు ఇంకెక్కడెక్కడ ఉంటాయో, బట్ నేనైతే ఒంగోలు కాబట్టి నేను అందుకే క్లియర్గా ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో దట్ ఈస్ ఇట్. ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాము. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళట్లేదు అనమాట. వీ హ్యావ్ ఫ్యూ సమ్ అదర్ ఎర్న్స్ టు డూ. సో అవన్నీ కూడా చూసుకొని ఇప్పుడే మైక్లో అనౌన్స్ చేశారు ఓన్లీ 7:40 వరకే ఓపెన్ ఉంటుందంట. 7:40 తర్వాత ఉండకూడదు, గేట్లు వేసేస్తారు అని చెప్తున్నారు. సో ఫైనలీ మేమైతే నడుచుకుంటూ కార్ దగ్గరికి వచ్చేసాం. ఇదే నా కార్. సో ట్రైల్ అయితే సూపర్గా ఉంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ జోకులు వేసుకున్నాం, ఫుల్ నవ్వేసాం అనమాట. అండ్ చూడొచ్చు ఫేస్ అయితే కొంచెం రెడ్డిష్గా అయిపోయింది, ఎందుకంటే బాగా చల్లగా అనిపిస్తుంది. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. అంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళట్లేదు అనమాట. చెప్పాను కదా ఫ్యూ అరైన్స్ ఉన్నాయని. సో బయటికి వెళ్ళి ఫ్యూ ఐటమ్స్ పర్చేస్ చేసుకుని వెళ్దాము. అండ్ నేనైతే ఇప్పుడు చికెన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ఫిష్ కోసం వెతికాం, ఫిష్ దొరకలేదు. ఇంక ఇవాళ చికెన్ తిందాం, చికెన్ బిర్యానీ చేసుకుందాం అని అనుకుంటున్నాము. సో లెట్స్ గో అండ్ బై చికెన్ అండ్ బిర్యానీ చేసుకుందాం. ఒకసారి ఇప్పుడు సేఫ్గా వెళ్దాం. లెట్స్ గో. సో నేనైతే షాపింగ్ చేసుకొని వచ్చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఐ డిడ్ంట్ నో దట్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారని. సో ఇంటికి వచ్చాక చూసాను అనమాట. బట్ నేనైతే ఇంటికి వచ్చాక ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను. సో అందుకే ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. షాపింగ్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. చికెన్ అనుకున్నాం కానీ హోల్ చికెన్ దొరకలేదు, ఓన్లీ బోన్లెస్ చికెనే దొరికింది. ఐఎమ్ నాట్ షూర్ దాంతో బిర్యానీ వస్తుందో రాదో. బట్ వీఆర్ గోయింగ్ హోమ్. లెట్స్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో చూసారు కదండి, అదైతే ట్రావెల్ బ్లాగ్. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఇది నిన్న నేను మర్చిపోయాను అనమాట వీడియో షూట్ చేయడం. ఎడిట్ చేస్తుంటే కంటిన్యూషన్ గుర్తొచ్చింది, అందుకని ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేను చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా, చికెన్ బిర్యానీ అయితే చేసుకోలేదు, చికెన్ కర్రీ చేసుకున్నాము. బట్ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిందనమాట, అస్సలు బాగాలేదు. సో అవి ఎండెడప్ మళ్ళీ ఇంకా అదే తప్పదు కదా, సో మళ్ళీ దాన్ని రీమోడిఫై చేసుకొని తిన్నాము. బట్ సంహవ్ అలా గడిచిపోయింది నిన్నైతే. చూసారు కదా సో మీకైతే ఆ పార్క్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. Hey everyone. I think you can see, but I am not sure. I am ready to jump. Ready? దీంట్లో పాములు ఉంటాయా? బుష్. షాపింగ్ అయిపోతే మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.